ఏంటి ఇన్ని బ్యాగులతో ఉన్నా బ్యాగులు అమ్ముకుంటున్నా అనుకుంటున్నారా? ఇవన్నీ వసంత్ ఫ్లైట్ బ్యాగ్స్. సో ప్రెజెంట్ యూజ్ చేసే ఫ్లైట్ బ్యాగ్ ఇది. సో నేను లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను కదా ఈ బ్యాగ్ లోపల ఏముంది అని వీడియో తీయడానికి ట్రై చేస్తా అని. సో ఈరోజు మనం వసంత్ ఫ్లైట్ బ్యాగ్లో ఏముంది అని తెలుసుకోబోతున్నాం. నమస్కారం, వణకం మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కుట్టి. నా పేరు పూజ. ఎలా ఉన్నారు అందరూ అని అడగకుండా అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాంటి బ్యాగ్స్ మనం ఎక్కువ పైలట్స్ క్యారీ చేస్తుంటే చూస్తాం కదా. ఇంకొక విషయం చెప్పాలంటే నేనైతే ఇప్పటివరకు ఈ బ్యాగ్లో ఏముంది అని టిల్ డేట్ వరకు డిగ్ చేసి చూడలేదు. సో ఇదే ఫస్ట్ టైం మీతో పాటు చూస్తున్నాను. కానీ కొన్ని థింగ్స్ నాకు ఐడియా ఉన్నాయి ఏమేమి ఉంటాయి బ్యాగ్లో అని. లెట్స్ ఎక్స్ప్లోర్. సో ఈ బ్యాగ్కి చాలా స్మాల్ పాకెట్స్, డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో ముందుగా ఈ మెయిన్ కంపార్ట్మెంట్కి వెళ్ళే ముందు ఈ కుర్తీ దాంట్లో ఏముందో చూద్దాం. సో దీంట్లో ఇంకా డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ ఇచ్చారు. పెన్ హోల్డర్స్ ఇచ్చారు అండ్ మొబైల్ హోల్డర్స్ ఇచ్చారు అండ్ ఒక పెద్ద పాకెట్ ఇచ్చారు. సో కపుల్ ఆఫ్ పెన్స్, లిప్ బామ్ అండ్ ఇది వచ్చేసి యాక్చువల్గా దీంట్లో రెండు ఉన్నాయి. ఒకటి ఏఈపీ అంటే ఎయిర్పోర్ట్ ఎంట్రీ పాస్ ఉంది అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఐడి కార్డు ఉంది. సో మాస్క్ ఇప్పుడు ప్రజెంట్ టైమ్స్లో వెరీ ఇంపార్టెంట్ థింగ్ అన్నిటికంటే. సో ఆటర్విన్. సో దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి ఏంటంటే పైలట్స్ అనేవాళ్ళు కోల్డ్తో ఫ్లై చేయడం వెరీ డేంజరస్. ఎందుకంటే కోల్డ్ ఉన్నప్పుడు ఫ్లై చేస్తే ఏమవుతుందంటే ఇయర్స్ బ్లాక్ అవుతాయి, నోస్ బ్లాక్ అవుతుంది. సో అలా బ్లాక్ అయినప్పుడు ఇది యూజ్ చేస్తే రిలీఫ్ కోసం నోస్ ప్యాసేజ్ అనేది క్లియర్ అవుతుంది. దాంతో ఇయర్స్ అనేవి పాప్ అవుతాయి. సో దానికి ఇంపార్టెంట్ థింగ్ ఇది కూడా. సో ఎయిర్పాడ్స్. ఓకే, సో దీని గురించి చెప్పాలంటే సో ఇవి వచ్చి ఇయర్ ప్లగ్స్. సో మోస్ట్ ఆఫ్ ద పైలట్స్ కూడా ఇవి క్యారీ చేస్తారు. సో ఇవి ఎందుకంటే సో పైలట్స్ యూజువల్గా ఎయిర్క్రాఫ్ట్ ఎక్కే ముందు ఏం చేస్తారంటే ఫ్లైట్ చుట్టూ ఒక వాక్ అరౌండ్ అనేది చేయాలి. అది ఒక రూల్, కంపల్సరీ వాళ్ళు వాక్ అరౌండ్ చేసి ఫ్లైట్ ఎలా ఉంది అని చెక్ చేసుకోవాలి. సో అలా వాక్ అరౌండ్ చేసేటప్పుడు జెట్ నాయిస్, ఫ్లైట్ నుంచి ఎక్స్టర్నల్ నాయిస్ అనేది చాలా నాయిజీగా ఉంటుంది. సో మనం కూడా ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు సౌండ్స్ వింటాం కదా, భయంకర సౌండ్స్ వస్తాయి. బట్ బయట నుంచి వీళ్ళు వాక్ అరౌండ్ చేసినప్పుడు కూడా ఎక్కువ నాయిజెస్ వస్తాయి. సో అవి అవాయిడ్ చేసుకోవడానికి ఇయర్ ప్లగ్స్ అనేవి యూస్ చేస్తారు. ఓకే, సో ఈ పాకెట్లు ఇంకా అంతే, ఇంకేం లేవు. ఈ ట్రాన్స్ రిసీవర్ పాకెట్లు ఏమున్నాయో చూద్దాం. ఆర్బిట్ అండ్ లాట్ ఆఫ్ ఫ్రెషనర్స్, ఇంకా సమహన్. ఇది కూడా ఎందుకంటే మిడ్ ఎయిర్లో ఉన్నప్పుడు ఇయర్స్ అనేవి బ్లాక్ అవుతూ ఉంటాయి. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఆర్బిట్స్, చూయింగ్ గమ్స్, సో డిఫరెంట్ ఏవైనా మన మౌత్ చ్యూయింగ్ చేసుకుంటూ ఉండడానికి ఇవన్నీ యూస్ చేస్తారు. ఓకే, సో ఈ 2 పాకెట్స్ అయిపోయాయి. ఇప్పుడు మెయిన్ కంపార్ట్మెంట్లో ఏమున్నాయో చూద్దాం. సో ఈ వీడియో తీస్తుంటే వసంత్ ఎక్కడో ఉన్నారని మీరు అనుకుంటున్నారు కదా. ముందే కూర్చొని బ్యాగ్లో ఏమేమి చూస్తున్నానో అన్నీ ముందు కూర్చొని చూస్తున్నాడు. సో ఈ బ్యాగ్ మెయిన్ కంపార్ట్మెంట్లో వచ్చి ఇంకా చాలా మల్టిపుల్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో ఒక్కొక్కటి ఏమున్నాయని మనం శోధిద్దాం. ఓ అమ్మో, ఇప్పుడు ఈ వీడియో అంతా చేసేసరికి పడుకుంటారు అందరూ. ఇందులో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫాస్ట్గా చెప్పేస్తాను, మీకు కూడా బోర్ కొట్టకుండా. ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ థింగ్. ఓకే, సో దీన్ని హై విజిబిలిటీ వెస్ట్ అంటారు. ఇది ఏంటంటే పైలట్స్ ఒక ఎయిర్క్రాఫ్ట్ చుట్టూ, నేను చెప్పే కదా ఆల్రెడీ, ఫ్లైట్ ఎక్కే ముందు ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళు కంపల్సరీ వాక్ అరౌండ్ అనేది చేయాలి ఎయిర్క్రాఫ్ట్ చుట్టూ. అంటే ఫ్లైట్ చుట్టూ చూసుకోవాలి, ఒక రౌండ్ వెళ్ళి ఎలా ఉంది అని. అలా వాక్ అరౌండ్ చేసేటప్పుడు ఈ హై విజిబిలిటీ వెస్ట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. దట్స్ ఆల్. నెక్స్ట్ వచ్చి ఒక సముద్రం ఉంది ఇక్కడ. చూస్తుంటే తీస్తుంటే వస్తున్నాయి. దేన్ని స్టార్ట్ చేయాలో దేన్ని ఎండ్ చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాస్పోర్ట్. ఏం బ్యాగే బయటకు వచ్చేలాగుంది లాగుతుంటే.
సో ఈ బ్యాగ్లో ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటంటే మనం బ్యాగ్లోని పార్టిషన్ మొత్తం బయటికి తీయచ్చు. సో దీని లోపల కూడా కొన్ని థింగ్స్ ఉన్నాయి. బ్యాగ్ పక్కకు పెట్టి దీని లోపల ఏమున్నాయో చూద్దాం. సో గ్లాసెస్, చార్జర్, బ్లైండ్స్ ఇవి. సో ఇవి బ్లైండ్స్. కొన్నిసార్లు పైలట్స్ ఏం చేస్తారంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ప్యాసింజర్స్ లాగా ట్రావెల్ చేసి అక్కడి నుంచి మళ్ళీ వేరే రూట్స్కి ఫ్లై చేసే టైమ్స్ చాలా వస్తాయి. సో అలా ట్రావెల్ చేసినప్పుడు స్లీప్లెస్ నైట్స్ కూడా చాలా ఉంటాయి. సో ఈ బ్లైండ్స్ అనేవి అప్పుడు పెట్టుకొని పడుకోవడానికి. క్యాసియో అబ్బా, నా ఇంజనీరింగ్లో చూసా దీన్ని, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. సో ఈ క్యాలిక్యులేటర్ ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్కసారి సింపుల్ క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అంటే ఎంత పేలోడ్ కావాలి, ఎంత ఫ్యూయల్ కావాలి, ఇలాంటి చాలా చాలా ఉంటాయి ఇందులో. ఈయనను అడిగితే చాలా విషయాలు చెప్తున్నాడు, నాకైతే ఏం అర్థం కావట్లేదు. దాని గురించి నేను ఇంకొంచెం తెలుసుకొని ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఐ లవ్ దిస్ థింగ్. ఇది ఎందుకు అంటే పైలట్స్ యూజువల్గా ఫ్లైట్ చేసే ముందు డెఫినెట్గా వాళ్ళకి బిఏ అనేది చేస్తారు. బిఏ ఏంటంటే బ్రెత్ అనలైజర్ టెస్ట్ చేస్తారు. అలా చేసినప్పుడు ఇది ఒక మెషిన్కి పెట్టి బ్లో చేయమంటారు, దానికోసం ఇది యూజ్ చేస్తారు. ఎవ్రీ ఫ్లైట్కి ముందు డెఫినెట్గా వాళ్ళకి ఒక బిఏ టెస్ట్ అనేది చేస్తారు. సో అది చేయడానికి యూజ్ చేసేదే ఇది. ఇంకో బ్లైండ్స్. ఓకే, ఇక్కడ వచ్చి టార్చ్. ఇది ఎందుకంటే యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవ్రీ పైలట్ కంపల్సరీగా ఒక టార్చ్ అనేది వాళ్ళతో ఎప్పుడు క్యారీ చేయాలి. సో 100 to 100% అందరి పైలట్స్ దగ్గర ఇది ఒక డెఫినెట్గా ఉండే థింగ్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే నేను ఒక ఎగ్జాంపులే చెప్తా, చాలా టైమ్స్లో యూస్ ఉంటుంది టార్చ్ది. బట్ నేను చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు నైట్ టైమ్స్లో ఫ్లైట్ వాక్ అరౌండ్ చేస్తున్నప్పుడు కూడా టార్చ్ యూస్ చేస్తారు. ఎయిర్క్రాఫ్ట్లో అన్నీ బాగున్నాయో చూడడానికి. తెల్లగా కనిపిస్తాయి. సో ఇదేంటంటే వసంత్ టాయిలెట్. ఓకే, ఇది టాయిలెట్ కిట్ కాదా? టాయిలెట్ కిట్ అనుకున్నాను. అమ్మ, దీంట్లో ఇంత ఇంపార్టెంట్ ఉంటే నేను టాయిలెట్ కిట్ అనుకుంటున్నా. సో దీంట్లో వచ్చి చాలా డాక్యుమెంట్స్, లైసెన్సెస్, ఫార్మ్స్ చాలా చాలా ఉన్నాయి. మీకు ఒకటే చూపిస్తాను ఎందుకంటే ఇది ఒకటే తెలుసు ఇన్ని పేపర్స్లో. ఇదే పైలట్ లైసెన్స్. అండ్ ఇదేంటో తెలుసా, నేను మొన్ననే ఆయుధ పూజ చేసినప్పుడు ఇది ఒక ఆయుధం అని దీనికి పూజ చేశా. సో ఇది వచ్చి ATPL లైసెన్స్ అంటారు. ఓకే, ఆ కుట్టి దాంట్లో ఏమైనా అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ దీని లోపల ఏమైనా చూద్దాం. ఓకే, సో ఇది పైలట్ లాగ్ బుక్. దీంట్లో ఏంటంటే వీళ్ళు ఫ్లై చేసిన ప్రతి ఫ్లైట్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఫ్లై చేశారు, ఎవరితో ఫ్లై చేశారు, వాళ్ళ సిగ్నేచర్స్, జాతకం మొత్తం ఉంది వసంత్ ఇందులోనే. కనిపిస్తుందా? ఓకే, నెక్స్ట్ ఇది ఒక ట్యాబ్. ఎంత డర్టీ ఉంది. సో దీని గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటంటే ఎవ్రీ పైలట్ డెఫినెట్గా ఒక ఐప్యాడ్ అనేది డెఫినెట్గా క్యారీ చేస్తారు. అది కాకుండా ఎయిర్క్రాఫ్ట్ లోపల కాక్పిట్లో కూడా ఫస్ట్ ఆఫీసర్కి ఒకటి, క్యాప్టెన్కి ఒకటి ఐప్యాడ్ అనేది ఉంటుంది. సో ఇది ఎందుకు ఉంటుందంటే పేపర్లెస్ కాక్పిట్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. దాని తర్వాత ఇలా ఐప్యాడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ ఆఫీసర్కి, క్యాప్టెన్కి. సో దీంట్లో వచ్చేసి వాళ్ళకి చాలా ఉంటాయి. ఎలా అంటే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, క్యాలిక్యులేషన్స్కి ఒక యాప్ ఉంటుంది, అండ్ మ్యాప్స్ ఉంటాయి, ఆల్ రిక్వైర్డ్ బుక్స్ ఉంటాయి. సో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. నాకు అంత క్లియర్గా తెలీదు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ పైలట్స్ క్యారీ చేసే దాంట్లో ఐప్యాడ్ ఒకటి. నెక్స్ట్ ఓకే, వాలెట్. అబ్బా, ఇదెందుకు నీకు? సోకు, పర్ఫ్యూమ్. సో ఇదేంటంటే రెయినెక్స్ చెప్తారు దీన్ని. ఇది యాక్చువల్గా 200 ml బాటిల్, బట్ 50 ml క్యారీ చేస్తారు. సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే వర్షం పడుతున్నప్పుడు ఒక టిష్యూ పేపర్కి పెట్టి విండ్ స్క్రీన్కి అప్లై చేస్తే ఆ రెయిన్ డ్రాప్స్ అనేవి గ్లాస్ పైన ఆగకుండా వాటర్ డ్రిప్ అయిపోతాయి. సో క్లియర్ విజిబిలిటీ ఉంటుంది. మెయిన్గా ఇది వర్షం పడి ల్యాండ్ అయ్యేటప్పుడు యూస్ఫుల్ అవుతుంది. జస్ట్ లైక్ ఆయిల్ ఇట్ వర్క్స్, బట్ ఆయిల్ కంటే ఇంకా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది ఇది. దీంట్లో చాలా ఉన్నాయి, నేను కొన్ని షేర్ చేస్తాను మీతో. ఏంటంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి పైలట్స్కి ట్రైనింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉంటాయి, సిమ్యులేటర్స్ ఉంటాయి, రూట్ చెక్స్ ఉంటాయి. సో అలా ఉన్న DGCA వాళ్ళు ఇచ్చిన ఫార్మ్స్ అన్నీ, సో వాటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఇవి లాస్ట్ 2 yearsవి.
చెక్ బుక్ ఏమైనా బ్లాంక్ పేపర్ సైన్ ఉందో చూద్దాం. లేదు, ఇదే బిగ్గెస్ట్ థింగ్ ఉంది ఈ బ్యాగ్లో. నాకు కూడా తెలీదు ఏంటి అని. అమ్మో, దీంట్లో కూడా అన్నీ లాస్ట్ 2 years నుంచి ఎవ్రీ డీటెయిల్డ్ ఫామ్ అనేది ఉందంట. సో చాలా ఉన్నాయి అలా పేజెస్. అంటే మనకు సంబంధం లేదు, పక్కకు పెట్టేద్దాం. ఇవి ఏంటి తెలుసా, ఇవి కొన్ని చాక్లెట్స్ వసంత్ క్యారీ చేస్తారు. సో చాలామంది ఆన్ గ్రౌండ్లో ఉన్నప్పుడు కాక్పిట్ విజిట్కి అడుగుతారు. అలా ఎవరైనా కిడ్స్ వచ్చి కాక్పిట్ విజిట్ అడిగినప్పుడు వసంత్ వాళ్ళకి ఎవరైనా కుట్టి బేబీస్కి ఈ చాక్లెట్స్ ఇవ్వడానికి క్యారీ చేస్తారు. సో మళ్ళీ కొన్ని ఫామ్స్ ఉన్నాయి. ఈ ఫామ్స్ ఏంటంటే కోవిడ్ డిక్లరేషన్ ఫామ్స్ ఇవి. సో ఆఫ్టర్ ఎవ్రీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ వాళ్ళు ఇవి ఫిల్ చేసి సబ్మిట్ చేసి రావాలి. సో అలా ఏం లేదు, అడ్రస్, ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా, సిమ్టమాటిక్స్ లాస్ట్ 28 days ఏమేమో ఉన్నాయి. సో దానికి సంబంధించిన ఫామ్స్ ఇవి. అంతే, ఇందులో కూడా అయిపోయాయి. ఆ తర్వాత ఈ పక్కల ఇంకొక పెద్ద జిప్ ఉంది. ఇది ఎందుకంటే ఈ జిప్ ఓపెన్ చేసి ఇంకా ఈ జిప్ ఓపెన్ చేస్తే ఈ బ్యాగ్ని పెద్ద బ్యాగ్ లేఓవర్ కిట్లో ఉన్న ట్రాలర్కి స్లైడ్ చేసుకోవచ్చు అనమాట. సో దానిపైన సింపుల్గా చెప్పాలంటే ఆ బ్యాగ్ పైన ఈ బ్యాగ్ పెట్టుకొని లాక్కుంటూ వెళ్ళడానికి యూజ్ అయ్యేదే ఈ లేయర్. సో అదండి సంగతి. అబ్బా ఎన్ని బ్యాగ్స్. ఇది క్రూ ట్యాగ్, ఇది ఒకటి మిస్ అయ్యా, ఇది క్రూ ట్యాగ్. సో అదండి సంగతి. ఎన్ని జిప్స్ ఉన్నాయో, ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉన్నాయో. సో మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటున్నా ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ కామెంట్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ని వేరే ఎవరితోటైనా షేర్ చేసుకోండి. మర్చిపోకుండా ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ఛానల్కి అంటే తెలుగు కుట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ ఇట్స్ మీ పూజా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుట్టి. లవ్ యూ ఆల్. బై, టేక్ కేర్. నమస్కారం, వనకం.